వెంకటేశ్వర స్వామి వారి జన్మ వృత్తాంతం మరియు భూమికి ఎలా వచ్చారు అనే అంశంపై పురాణాల వరాహ పద్మ పురాణాలు ఆధారంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దైవభక్తి ఈ వీడియో. శ్రీమన్నారాయణుడు అర్చమూర్తిగా వెలిసిన కలియుగ వైకుంఠం తిరుమల. అసలు స్వామివారు వైకుంఠాన్ని వదిలి భూమికి ఎందుకు రావాల్సి వచ్చింది? భృగు మహర్షి శాపం ఏమిటి? లక్ష్మీదేవి భూమికి ఎందుకు వచ్చింది? ఈ రోజటి మన వీడియోలో పురాణాలు ప్రకారంగా వెంకటేశ్వర స్వామి వారి ఆవిర్భావ విశేషాలను తెలుసుకుందాం. కలియుగ ప్రారంభంలో యుగఫలాన్ని ఎవరికి ఇవ్వాలో తేల్చమని ఋషులు భృగు మహర్షిని కోరారు. త్రిమూర్తులను పరీక్షించడానికి వెళ్లిన భృగు మహర్షి సత్యలోకంలో బ్రహ్మదేవుని, కైలాసంలో పరమశివుని దర్శించి వారు తనను గమనించలేరని కోపగించుకుంటారు. చివరికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి తనను పలకరించలేదని ఆగ్రహంతో స్వామివారి వక్షస్థలాన్ని తన కాలితో తంతారు. తన నివాస స్థలమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని భృగు మహర్షి తన్నడం చూసి లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. కానీ విష్ణుమూర్తి శాంతంతో భృగు మహర్షి పాదాలను ఒత్తుతూ ఆయన పాదంలోని కన్నును చిదిమేసి అహంకారాన్ని తొలగిస్తారు. దీనికి కోపించిన లక్ష్మీదేవి తనను అవమానించిన చోట ఉండలేక వైకుంఠాన్ని వదిలి భూలోకంలోని కోల్హాపూర్ కు చేరుకుంటుంది. లక్ష్మీదేవి వియోగాన్ని భరించలేక శ్రీమన్నారాయణుడు ఆమెను వెతుకుతూ భూమికి వస్తారు. శేషాచలం అడవులో ఒక పుట్టలో నివాసం ఉండి పద్మావతి దేవి అమ్మవారిని వివాహం చేసుకొని భక్తులను అనుగ్రహిస్తూ తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిశారు. కలియుగం ముగిసే వరకు భక్తుల కష్టాలను తీరుస్తూ అక్కడే ఉంటానని స్వామివారు వరం ఇస్తారు. ఇది శ్రీనివాసుడు భూమికి వచ్చిన పవిత్ర గాథ. ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇలాంటి దైవ భక్తి వీడియోలను చూస్తూ భగవంతుని గురించి మనము మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ మన జీవితానికి చాలా అవసరము. ఏదో ఒక రోజున మనకు తప్పకుండా ఆ భగవంతుడు సహాయం మనకు చేస్తాడు. ప్రతిరోజు మంచి దైవభక్తి వీడియోల కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ, నమో నమః.